ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాసుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాసుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు శ్రావణ సోమవారం, దీంతో పాటుగా ఈరోజు నాగ చతుర్థి, అలాగే దూర్వా గణపతి వ్రతం. నాగ చతుర్థి, దూర్వా గణపతి వ్రతాలను ఏ విధంగా ఆచరించాలి, ఎటువంటి నియమాలను పాటించాలి, అలాగే వీటి విశిష్టత ప్రత్యేకత ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం. ఈరోజు తిథి శుద్ధ చవితి, రాత్రి 11:52 వరకు. నక్షత్రం పుబ్బ, రాత్రి 7:04 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురు శుక్రులు మిథునంలో సంచారము, రవి కర్కాటకంలోను, బుధుడు వక్రగతిలో కర్కాటక రాశిలోను, కుజ కేతువులు సింహరాశిలోను, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాసుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక స్థితిగతులలో చక్కటి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి కూడా మంచి మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. మీ సంతానంకి సంబంధించి విద్య, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలమైన స్థితిగతులు అనేవి కనపడతాయి. స్థిరాస్తులకి సంబంధించి మీరు చేస్తున్న మార్పులు చేర్పులు లేదా ప్రయత్నాలు మీకు ఆశాజనకంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి మాత్రం ఉద్యోగానికి సంబంధించి శ్రమ అధికంగా ఉండటం, అలాగే కొంతవరకు మీరు చేసిన పనుల గురించి మీరు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. వ్యాపారస్తులకి మాత్రం వ్యాపార పరంగా కొంత మార్పులు అనేవి కనపడుతున్నా ఆశించిన విధంగా, మీరు కోరుకున్న విధంగా ఆర్థిక పురోగతి లేకపోవటం మాత్రం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. ఈ రాశి వారు మాత్రం ఈరోజు ప్రత్యేకించి వారి యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాలి. అలాగే ఈరోజు నాగ చతుర్థి అవటం వలన మీరు గనక నాగ ప్రతిష్టలకి మీరు అభిషేకం చేసినా, లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేసినా అనారోగ్య పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించగలరు. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 3. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారు మాత్రం ఈరోజు వీరి యొక్క ఆరోగ్యం గురించి, దీంతో పాటు వీరి యొక్క కుటుంబ సభ్యుల ఒక శ్రేయస్సు గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. దీంతో పాటుగా మీ యొక్క కుటుంబ సభ్యుల ఒక విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులతోటి సంబంధించి మీరు ఎక్కువగా మానసికంగా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. మీరు నూతన రుణాల కోసం గనక ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ విషయంలో మాత్రం మీకు ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. అయితే సంతానానికితో పాటుగా మీ యొక్క వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులకి మాత్రం వ్యాపార పరంగా అధిక శ్రమ, ఆశించిన విధంగా ఆర్థిక అభివృద్ధి లేకపోవటం, భాగస్వామ్యం వలన ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. పెట్టుబడుల విషయంలో కూడా పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు గోచరించడం లేదు. ఇక ఈ రాశి వారు ఈరోజు దూర్వా గణపతి వ్రతాన్ని చేయటం లేదా గణపతిని గరికతోటి పూజించటం వలన వీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 2. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి మాత్రం ఆర్థిక స్థితిగతులలో మార్పులు అనేవి కనపడుతున్నా వీరు ఖర్చులని అధిగమించేందుకు మాత్రం ప్రయత్నించాలి. సంతానానికి సంబంధించి చక్కటి అభివృద్ధి గోచరిస్తోంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. నూతన పెట్టుబడుల గురించి ఆలోచన చేసేవారికి మాత్రం ఈరోజు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి లేదా ఉన్న ఉద్యోగంలోనే మీరు కొంతవరకు సమస్యలు ఎదుర్కొనే పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. స్థానచలనం కోసం ప్రయత్నం చేసేవారికి అనుకూలంగా ఉంటుంది. స్థిరాస్తుల గురించి ఆలోచన చేస్తున్నా, లేకపోతే స్థిరాస్తి కొనుగోలు గురించి ప్రయత్నం చేస్తున్నా
అందులో కూడా మీకు కొంతవరకు సానుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. వీటన్నిటితో పాటు భాగస్వామ్యంలో ఉన్న, వ్యాపారం చేస్తున్నా అందులో మాత్రం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులు మాత్రం నూతన వ్యాపారం గురించి కొంతవరకు కొత్త రుణాలు తీసుకునేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక వీరికి ముఖ్యంగా కోర్టు సమస్యలు గనక ఉంటే ఆ విషయాలలో జాప్యం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు మాత్రం ఈరోజు రుద్ర కవచం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి మాత్రం ఆర్థిక స్థితిగతులలో మంచి మార్పులు అనేవి కనపడుతున్నాయి. నూతన పెట్టుబడుల గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. వీటన్నిటితో పాటుగా ఈ రాశి వారు వీరి యొక్క కుటుంబ సభ్యుల గురించి, అలాగే వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాల గురించి ప్రత్యేక శ్రద్ధను కూడా కనబరుస్తూ ఉంటారు. నూతన వాహనాలు లేదా స్థిరాస్తుల గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటితో పాటుగా మీరు గనక రుణ ప్రయత్నాలు చేస్తూ ఉంటే అవి కూడా మీకు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల శ్రేయస్సుతో పాటు మీ జీవిత భాగస్వామి గురించి, వారి యొక్క ఉద్యోగ వ్యాపారాల గురించి మీరు ప్రత్యేక శ్రద్ధను కనపరచాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు హరిద్ర గణపతిని పూజించటం, అలాగే స్వామి వారికి ఉండ్రాళ్ళు నివేదన చేయటం వలన మానసిక, శారీరకంగానూ అలాగే ఆర్థిక పరంగానూ పడుతున్న ఇబ్బందులని అధిగమించేందుకు మీకు అవకాశం అనేది కనపడుతుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 6. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక స్థితిగతులలో మార్పులతో పాటు ఉద్యోగంలో కూడా కొంత మీకు కోరుకున్న విధంగా మార్పులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. మీరు పడుతున్న శ్రమకి తగిన గుర్తింపు లభించే అవకాశాలు ఈరోజు మీకు గోచరిస్తూ ఉంటాయి. సంతానానికి చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. పెట్టుబడుల విషయంలో పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు గోచరించడం లేదు. నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. అనారోగ్య సంబంధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి కూడా ఈరోజు మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. శత్రువులపైన విజయాన్ని సాధించే రోజుగా మనం చెప్పుకోవచ్చు. మానసికంగా ప్రశాంతంగా ఉండటం, దైవారాధన చేయటం, అలాగే మీరు తీర్థయాత్రలు ఇలాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు ఆశించిన విధంగా, అనుకున్న విధంగా పనులన్నీ కూడా సకాలంలో పూర్తయ్యే అవకాశాలు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక ఈ రాశి వారు మాత్రం ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 6. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి ఆర్థిక పురోగతి సూచిస్తోంది. దీంతో పాటుగా అనుకున్న విధంగా పనులన్నీ కూడా పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. తీర్థయాత్రలు, దైవ దర్శనం, తల్లిదండ్రులకి సేవ ఇలాంటివి ఈరోజు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి విషయంలోనూ కూడా ఆటంకాలు ఏవైతే కలుగుతున్నాయో వాటిని అధిగమించేందుకు మీరు ప్రయత్నం చేస్తారు. ఇక ఉద్యోగస్తులకి మంచిగా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా మార్పులు ఉండటం, ఆర్థికాభివృద్ధి ఉండటం, ఎప్పటి నుంచో నిలిచిపోయిన, ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో అవి ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి చక్కటి అభివృద్ధి గోచరిస్తోంది. పెట్టుబడుల విషయంలో మాత్రం పెద్దగా మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు గోచరించడం లేదు. కుటుంబ శ్రేయస్సు కోసం ఎక్కువగా పాటుపడుతూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు. అలాగే దీంతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా మీకు సహాయ సహకారాలు సకాలంలో అందించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు మాత్రం లక్ష్మీ గణపతి ఆరాధన చేయటం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 9. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధను కనబరచాలి. పనుల విషయంలో జాప్యం ఉంటుంది. అలాగే ఏ పనులైతే తొందరగా పూర్తి చేయాలని ఆశిస్తున్నారో ఆ పనులన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానానికి సంబంధించి ఈరోజు అనుకూలంగా ఉంది. అలాగే స్థిరాస్తులకి సంబంధించి కూడా
కొంతవరకు ప్రతికూలత అనేది గోచరిస్తోంది. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి వాయిదా పడటం లేదా జాప్యం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యంతో పాటుగా ముఖ్యంగా పాత బకాయిలు తీర్చాలని చెప్పి మీ పైన కొంత ఒత్తిడి అనేది కొనసాగుతూ ఉంటుంది. జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క ఆరోగ్యము, వారి యొక్క వృత్తి గురించి మీరు కొంతవరకు శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. మొత్తం మీద ఈరోజు ఆశించిన విధంగా మార్పులు చేర్పులు లేకపోవటం, అలాగే మీరు కోరుకున్న విధంగా ఆర్థికాభివృద్ధి లేకపోవటం నిరాశను మాత్రం కలిగిస్తుంది. ఈ రాశి వారు మాత్రం ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి భుజంగ స్తోత్రం చదవటం వినటం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలత, అలాగే జీవిత భాగస్వామికి కూడా ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా కొంతవరకు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. అలాగే వృత్తి వ్యాపారాల రీత్యా ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తీర్థయాత్రలు చేయటం కానీ, దైవ దర్శనం చేసుకోవటం కానీ, పాత బకాయిలు తీర్చడం కానీ వీటిపైన మీరు ఎక్కువగా ఆసక్తి అనేదాన్ని కనబరుస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించి అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకి మాత్రం ఈరోజు పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు గోచరించడం లేదు. స్థిరాస్తికి సంబంధించి మాత్రం మీరు నిర్ణయాలు తీసుకోవాలని ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. వీటితో పాటుగా ముఖ్యంగా మీరు పొదుపు పాటించేందుకు ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. అలాగే దీంతో పాటు మ్యూచువల్ ఫండ్స్ కానీ, లేకపోతే షేర్ మార్కెట్లలో కానీ పెట్టుబడి పెట్టేందుకు కూడా కొంత ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఆర్థిక సంబంధంగా మంచి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లే ప్రయత్నం మాత్రం కొనసాగుతూ ఉంటుంది. ఇక ఈ రాశి వారు మాత్రం ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి సహస్రనామాలు చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి కూడా ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కనపడుతున్నాయి. మీ తెలివితేటలతోటి, ఓర్పుతోటి, నేర్పుతోటి పనులను పూర్తి చేసుకునే ప్రయత్నం కూడా మీరు చేస్తూ ఉంటారు. అయితే పాత బకాయిలు తీర్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగ సంబంధంగా పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు కనిపించటం లేదు. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంత సానుకూలత అనేది గోచరిస్తోంది. సంతానానికి అనుకూలంగా ఉంది. అయితే మీరు గనక దీర్ఘకాలిక పెట్టుబడులు కనుక పెడుతూ ఉంటే ఆ విషయాలలో మాత్రం ఆశించిన విధంగా మార్పులు లేకపోవడం నిరాశను కలిగిస్తుంది. వ్యాపారస్తులకి వ్యాపార పరంగా చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఇక వీటన్నిటితో పాటు ఈ రాశికి చెందిన స్త్రీలకి ఆర్థిక అభివృద్ధి, వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలత, అలాగే ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చేస్తున్న స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా మంచి అనుకూలత, సానుకూలత అనేది గోచరిస్తోంది. ఈ రాశి వారు మాత్రం ఈరోజు విజయ గణపతి అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 7. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారు సంతానం పైన ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తూ ఉంటారు. ముఖ్యంగా మీ సంతానానికి సంబంధించి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతుల గురించి మీరు ప్రత్యేక శ్రద్ధ కనబరచడం, అలాగే వారికి తగిన విధంగా సహాయ సహకారాలు అందించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పాత రుణాలు తీర్చే ప్రయత్నం మాత్రం కొనసాగిస్తారు. అలాగే ఉద్యోగస్తులకు ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. ప్రతి విషయంలోనూ కూడా సానుకూలత, అనుకూలత, అలాగే మీరు చేసే ప్రతి పనికి కూడా మంచి గుర్తింపు లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ ప్రతిభా పాటవాలు నలుగురు మాట్లాడటము, మెచ్చుకోవటం అనేది కూడా మీరు గమనిస్తారు. వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. అలాగే ఆర్థిక పురోగతి కూడా సూచిస్తోంది. పెట్టుబడుల విషయంలో కూడా ఆర్థిక అభివృద్ధి అనేది కనపడుతోంది. ఈ రాశి వారు మాత్రం ఈరోజు సిద్ధ గణపతి ఆరాధన చేయటం, స్వామివారి అష్టోత్తరం చదవటం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 6. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి ఆర్థిక పురోగతి సూచిస్తోంది. దీంతో పాటుగా అనుకున్న విధంగా ప్రతి పనిలోనూ కూడా కార్య జయం అనేది కనపడుతోంది. పుణ్యకార్యాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్నేహితులకి సహాయం చేసే అవకాశము, దీంతో పాటు బంధువర్గీయులకి కూడా సహాయ సహకారాలు అందించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
మీ పాత రుణాలను తీర్చే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. ఆరోగ్యానికి సంబంధించి ఈరోజు అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి కూడా మంచి అనుకూలత అనేది సూచిస్తోంది. ఇక ఈ రాశి చెందిన స్త్రీలు వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం కొంత ప్రతికూలత అనేది గోచరిస్తోంది. అయితే మీరు గనక వ్యాపారం చేస్తున్నా, ఉద్యోగం చేస్తున్నా, లేక ఇతర వృత్తుల్లో ఉన్నా మీకు సానుకూలత అనేది కనపడుతుంది. ఈ రాశికి చెందిన వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి నామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 1. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారు మాత్రం కొంచెం నెమ్మదిగా పనులన్నీ పూర్తవుతూ ఉంటాయని గ్రహించాలి. అలాగే కోపావేశాలను నిగ్రహించుకునేందుకు కూడా ప్రయత్నం అనేది చేయాలి. ఆర్థిక విషయాల గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్నేహితుల, బంధువుల సహాయ సహకారాలు మీకు అందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు గనక నూతన రుణ ప్రయత్నాలు చేస్తూ ఉంటే అవి మీకు మంచిగా ఆశాజనకంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే స్థిరాస్తి వ్యవహారాలు కూడా మీరు ఆశించిన విధంగా మంచి పురోగతి అనేది సూచిస్తోంది. సంతానానికి అనుకూలత, దీంతో పాటుగా మీ యొక్క జీవిత భాగస్వామికి కూడా ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ రాశి ఉద్యోగస్తులకి ఉద్యోగ రీత్యా ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు, అలాగే కుటుంబ సభ్యులతోటి కొంత దూరంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి మాత్రం శ్రమ అధికంగా ఉంటుంది. అయితే ఆర్థికంగా పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు కనిపించటం లేదు. ఈ రాశికి చెందిన స్త్రీలకి మాత్రం ప్రత్యేకించి వీరికి శ్రమ అధికంగా ఉంటుంది. పట్టుదలతోటి, ఓర్పు నేర్పుతోటి పనులను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. అలాగే మీ ఆరోగ్యం గురించి మాత్రం కొంచెం ప్రత్యేక శ్రద్ధను కనపరచాలి. ఈ రాశి వారు ఈరోజు లింగాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. దూర్వా గణపతి వ్రతం, అలాగే నాగ చతుర్థి సందర్భంగా గణపతి, సుబ్రహ్మణ్య స్వామి వార్ల అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.